సో ఆల్రైట్ గైస్. సో టీఎస్ ఈసెట్ మనకి విభోషన్స్ అయితే డేట్ అయిపోయింది. సో విభోషన్ పెట్టుకోవడం ఐ హోప్ మీరు అందరూ మంచి మంచి కాలేజ్ పెట్టుకున్నారు. అన్ని ఎక్కువ ఆప్షన్ పెట్టాలని నేను నమ్ముతున్నాను. సో నేను చెప్పేది ఏంటంటే టైం సీట్ అలాట్మెంట్ టైం అందరికి భయం ఉంటుంది. ఎప్పుడు వస్తా అని చెప్పి సీట్ వస్తుందో రాదా అని చెప్పి చాలా భయం ఉంటుంది. సో సీట్ అలాట్మెంట్ మనం చూసుకున్నట్టయితే లాస్ట్ టైం మనకి షెడ్యూల్లో చూసుకున్నట్టయితే 21 అవర్స్ బిఫోర్ ఉంది. సో లాస్ట్ టైం అయితే తొందరగా వచ్చేసింది డేట్ కంటే ముందే. సో ఈసారి కూడా అంతే తొందర రావచ్చు, లేదా టైం కూడా రావచ్చు. ఆ డేట్‌కే రావచ్చు. కానీ మార్నింగ్ అయితే మనకు ఎప్పుడైనా సరే మార్నింగ్ కల్లా వచ్చేస్తుంది. మనకి మార్నింగ్ వచ్చేస్తది. సో రేపు, ఎల్లుండి అంటే తొందరగా ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. కొన్ని రోజులు తొందరగా ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఎగ్జామ్స్ జేఎన్‌టీయూలో ముఖ్యంగా జేఎన్‌టీయూలో గానీ, అటానమస్ కాలేజ్‌లో గానీ ఈ ఫస్ట్ ఇయర్స్ అనేది ఎగ్జామ్ అయిపోతుంది. మీ లాటరల్ ఎంట్రీలో తొందరగా చేరాలి కాబట్టి సో మాక్సిమం మీకు 21 కల్లా పక్కా వచ్చేస్తుంది మీకు అలాట్‌మెంట్. 21th రోజు 21 కల్లా ఆన్ బిఫోర్ ఇచ్చేసి మీకు ఇచ్చేసి మీకు కాలేజ్ రిపోర్ట్ ఇయ్యాలి. అంతా ఉంటది ప్రాసెస్ అంతా కాలేజ్ రిపోర్ట్ అంతా ఉంటది. సో తర్వాత వెంటనే వాళ్ళ సెమ్ స్టార్ట్ అయితాయి కదా! సో మీరు కాలేజ్‌కి వెళ్ళిపోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే ఆహ్, వచ్చేసి మనకి 21th రోజు రావచ్చు. 11కి అట్లా 11కి అట్లా వస్తది. మార్నింగ్ 11కి. సో టైం వచ్చేసి సో నేను చెప్పేది ఏంటంటే ఇంకోటి మీకు ఏ కాలేజ్ వచ్చినా సరే అంటే మీకు నాకు ఈ కాలేజ్‌లో ఎవరు తెలీదు, సీనియర్స్ ఎవరు తెలీదు. సీనియర్స్ తెలుసుంటే ఓకే. తెలీదు ఈ కాలేజ్ నాకు తెలుసుకోవాలనుకుంటే నాకు ఒకసారి ఇన్‌స్టాలో మెసేజ్ చేయండి. నేను పక్కా మీకు ఆ కాలేజ్ గురించి డీటెయిల్స్ ఇస్తాను. నాకు తెలిసినోళ్ళు ఉంటే సో పక్కా నేను మీకు వాళ్ళతో మాట్లాడిస్తాను. ఇప్పటికే నేను చాలా మందికి అట్లా చేశాను. సో ఏ కాలేజ్ వచ్చినా సరే నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి ఇన్‌స్టాగ్రామ్‌లో. నా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఇన్‌స్టాగ్రామ్ డిస్క్రిప్షన్ లింక్. నేను పక్కా మీతో కాంటాక్ట్‌లో ఉంటాను. మాట్లాడతాను. సో మీకు ఏ విధంగానైనా హెల్ప్ చేయగలుగుతాను. సో ఆ రోజు లైవ్ సీట్ అలాట్‌మెంట్ వచ్చిన రోజు లైవ్ పెట్టుకుందాం మనము. సో మీకు ఏ కాలేజ్ వచ్చిందా ఏది లేదా అదంతా మనం మాట్లాడుకుందాం.